ఈ మావి గన్లు, పిచ్చి గన్లు ప్రచారం మానేసి నిజంగా అమరావతి, విజయవాడ, గుంటూరుతో కలిసి ఉండాలి అని గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుకుని ఉంటే పబ్లిక్ అందరూ నెత్తిన పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు 29 గ్రామాల రాజధానిగానే మిగుల్చుతున్నారు. ఇదంతా సిఆర్డీఏలో ఉంది కదా, సిఆర్డీఏలో ఉంది కదా అని చెప్తున్నారు. సరిగ్గా టచ్ చేయాల్సింది అమరావతి, విజయవాడ, గుంటూరుతో ఉండాలి, లేదా మచిలీపట్నంతో కూడా ఉండాల్సిందే. మేము వస్తే అది చేస్తాం అనేటటువంటి పాయింట్తో వెళ్ళాలి. మరి ఫ్యూచర్లో వెళ్తారేమో తెలియదు. అయితే ఆ పాయింట్తో కనుక వెళ్ళుంటే ఇప్పుడు బాధితులందరూ వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు నిన్న ఒక ఆవిడ ఈ ప్రభుత్వంలో అంటే ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దీన్ని ఇప్పుడు సాక్షి హైలైట్ చేసింది. ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదు అంటూ చంద్రబాబు భూదాహం 90 ఏళ్ల వృద్ధురాలను రోడ్డు పడేస్తే బలవంత భూదోపిడి ఆమె భర్తను మృత్యువోడులోకి దొట్టేసింది. నెల్లూరు శేషగిరమ్మ కుటుంబం రాయపూడిలో తనకున్న 5 సెంట్ల స్థలంలో నిర్మించుకున్న చిన్న ఇంటిలో నివసిస్తోంది. 2015లో సిఆర్డీ అధికారులు ఆ స్థలం మీదుగా రోడ్డు వెళ్తుందని భూమి ఇచ్చి ఇంటికి పరిహారం ఇస్తామని చెప్పి నమ్మబలికారు. శేషగిరమ్మ భర్త శేషగిరిరావు 100 ఏళ్లతో తెల్ల కాగితాలపై బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారు. 100 ఏళ్ళు అయినంటే ఆయన శేషగిరిరావు. 2 ఏళ్ల తర్వాత శేషగిరం బ్యాంక్ ఖాతాలు అత్యంతహీనంగా 2,500,000 కౌలు వేశారు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలి భర్త శేషగిరిరావు తన భూమిని ప్రభుత్వం తీసేసుకుందని గ్రహించి 2017లో తమ కౌలు వద్దని భూమిని వెనక్కి ఇవ్వాలని సిఆర్డీ కార్యాలయం చుట్టూ తిరిగి అలిసిపోయారు. క్యాన్సర్తో బాధపడుతున్న అతడు మృతి చెందారు. కొంతకాలానికి కుమార్తె సైతం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందింది. అప్పటి నుంచి మతిస్థిమితం లేని 40 ఏళ్ల మనవరాలతో బిక్కుబిక్కుమంటూ శేషగిరమ్మ వంట జీవనం సాగిస్తోంది. ప్రభుత్వ దుర్నీతిపై కోర్టుకు వెళ్లిన వృద్ధురాలు తన భూమిని తిరిగి ఇప్పించాలని, లేదంటే కారుని మరణానికి అనుమతించాలని వేడుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో నేను న్యాయ పోరాటం చేస్తూనే తనకు సాయం చేయాలని వైఎస్ జగన్ కలుసుకుని గోడు వెళ్ళబోసుకుంది. గతేడాది అక్టోబర్లో తన స్థలంలోనే ఉంటున్న ఇల్లు అగ్నికి ఆహుతి కాగా ఫైర్ అధికారులు సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదని వాపోయింది. స్వశక్తి ఆత్మాభిమానంతో జీవించే శేషగిరమ్మ ఈ వయసులోనూ ఎవరి ఆర్థిక సహాయాలను కోరుకోవట్లేదు. కొంతమంది దాతలు, ఎన్ఆర్ఐలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చిన వద్దని తన భూమి తిరిగిస్తే చాలని తిరస్కరించింది. ఇంతటి విలువ కలిగిన వృద్ధురాల నుంచి ప్రభుత్వం భూమి లాక్కోవడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తిగా అండగా నిలుస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు. ఆ మధ్యన హైకోర్టు సీరియస్ అయింది, వాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్పింది, ప్రభుత్వం చేస్తామని ఏమీ చేయలేదు. ఇది ఈ అన్యాయం ఇప్పుడు చివరికి జగన్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది.